యేసుక్రీస్తు శిలువలో ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు శిలువలో చనిపోవటానికి జగత్తు పునాదికి ముందే తండ్రి అయినటువంటి దేవుని చేత ఎందుకు నియమించబడ్డాడు? ఏమండి? కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భము ద్వారా ఈ లోకంలో నరునిగా అవతరించి దేవుడు నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు లోక పాపమంతా ఆయన మీద మోపబడి ఆ పాప శిక్షను శిలువలో తన దేహంలో భరించి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగేటట్లు, ఆ పాపానికి పరిహారం చెల్లింపబడేటట్లుగా తన రక్తమంతటిని ధారపోసాడు. రక్తమంతటిని ఏం చేశాడు? ధారపోసాడు. ఆ రక్తం వల్లనే మనం నీతిమంతులమై ఉంటున్నాం. ఆ రక్తం వల్లనే మనం పరిశుద్ధులమై ఉంటున్నాం. ఆ రక్తం వల్లనే దేవుని కుమారులుగా కుమార్తెలుగా గుర్తింపు పొందుతున్నాం. ఆ రక్తం వల్లనే తండ్రి అని పిలిచేటటువంటి హక్కును పొందగలుగుతున్నాం. ఆ రక్తం వల్లనే దేవుని రాజ్య పౌరులు అయ్యాం. ఎలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఆ రక్తమే మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తుంది. ఆ రక్తమే మనల్ని నిత్య జీవానికి హక్కుదారులుగా చేస్తుంది. ఆ రక్తమే దేవుని యొక్క స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తుంది. అది శాశ్వతం, నిత్యం. కాబట్టి దేవుని కొరకు దేని కొరకు బ్రతుకుతున్నాం అనేటటువంటిది